హలో వ్యూవర్స్, ఇక నిన్నటి నుండి అక్కినేని అభిమానులు తెలంగాణ మంత్రి కొండా సురేఖ మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ మంత్రి కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ ముఖ్య కారణమని, తెలుగు సినీ పరిశ్రమలో ఉండే హీరోయిన్స్కి చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశారని, ఇండస్ట్రీ నుంచి హీరోయిన్స్ వెళ్ళిపోవడానికి కేటీఆరే కారణమంటూ పలు రకాల ఆరోపణలు అయితే చేసింది కొండా సురేఖ. దీంతో అటు అక్కినేని అభిమానులు, సినీ పరిశ్రమ కూడా ఆమె పైన ఫైర్ అవడం జరిగింది. ఇక గత కొన్నేళ్లుగా విడాకుల వ్యవహారం పైన సైలెంట్గా ఉన్న నాగ చైతన్య నిన్నటి రోజున కొండా సురేఖ మాట్లాడిన మాటలకు విడాకుల వ్యవహారం పైన నాగ చైతన్య మాట్లాడారు. ఇక తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ని అయితే షేర్ చేస్తూ, జీవితంలో విడాకులు అనే అంశం చాలా బాధాకరమైన విషయాలలో ఒకటి. చాలా ఆలోచించే మా పర్సనల్ కారణాల వల్ల తాను తన మాజీ భార్య విడిపోయామంటూ తెలిపారు. ఇక జీవితంలో ఎవరి దారిలో వారు ముందుకు వెళ్ళడానికి గౌరవంతోనే మేము విడాకులు తీసుకున్నామని, గతంలో కూడా మా విడాకుల పైన ఎన్నో ఆరోపణలు వినిపించాయి. ఇక మా రెండు కుటుంబాల పైన ఉన్న గౌరవంతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు మాత్రం మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తెలియజేశారు. ఇక మంత్రి పదవిలో ఉండి ఆమె అలా చేయడం కరెక్ట్ కాదని, సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా ఉండాలని, సినీ ప్రముఖుల జీవితాలను కేవలం మీడియా ప్రతినిధుల హెడ్లైన్స్ కోసం మాత్రమే ఉపయోగించడం ఇది సరైన పద్ధతి కాదు అంటూ నాగ చైతన్య ఫైర్ అయ్యారు. ఇక అక్కినేని అభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా మద్దతుగా నిలుస్తూ కొండా సురేఖ పైన అయితే కామెంట్లు చేస్తున్నారు. చూడాలి ఈ ట్వీట్లు ఎక్కడి వరకు వెళ్తాయో.